ఎస్ఎస్6 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాసరావు. వైస్ సర్పంచ్ వార్డు నెంబర్తో సహా 30 కుటుంబాల్లో టీడీపీలోకి చేరిక. లక్కవరపుకోట మండలం కేంద్రంలో గల శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి నివాసం వద్ద కొత్తవలస మండలం తుమ్కాపల్లి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ అడ్డూరు సతీష్తో సహా వైసీపీకి చెందిన 30 కుటుంబాలు తుమ్కాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పీల అప్పలరాజు ఆధ్వర్యంలో శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ కోళ్ల లలితకుమారి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు తుమ్కాపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ స్టూడెంట్ దాంతో ఒకరు ప్రధానమంత్రి గారు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి గారు, ఒకరేమో జనసేన అంటే వారు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడే కదా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి ముగ్గురు పెద్ద నాయకులు వాళ్ళ రాష్ట్రం కోసం వచ్చినప్పుడు మనమందరం కూడా మన గ్రామాల్లో మన స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా ఎన్నికల్లో వెళ్ళాలని మరి యువత ఉన్నారు ఇక్కడ. జనసేన, తెలుగుదేశం ఈ ఎన్నిక ఒక్కటే కాదు, ఎన్నిక తర్వాత కూడా మనం 10 ఏళ్ళు కాదు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగే వరకు కూడా ముందుకు వెళ్ళాలని మా సోదరులందరినీ అందించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఒక పదవిలో ఉండి బయటకు రావడం అంటే ఇది చిన్న విషయం కాదు నాయన. ఏవైతే మీరు కొన్ని సమస్యలు గ్రామంలో ఉన్నవి చెప్పారో తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో పెద్దలందరి సహకారంతో, అప్పలరాజు గారి సహకారంతో మన గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు సహాయ సహకారాలు రాంప్రసాద్ గారు నేను పూర్తిగా బాధ్యత పడతామని కూడా మీకు మొట్టమొదటి మాట ఇస్తుగా మండల తెలుగుదేశం టీం వారితో పాటుగా మీ అందరి అభిమాన పాత్రుడు గ్రామంలో సర్పంచ్గా అవకాశం ఇచ్చిన సోదరులు మన అప్పలరాజు గారికి, సోదరుడు ప్రసాద్ గారికి, ఇంకా అందరూ ఒక కుటుంబంలో మీకోసం పనిచేయడానికి వాళ్ళ టీం వర్క్ అయితే మేమంతా కష్టపడి చేయడం అయితే వాస్తవం. తల్లి నేను ఒకటే చెప్తున్నాను, మన అప్పలరాజు గారు చెప్పిన